భారతదేశంలో అతిపెద్ద మూడవ జాతీయ పార్టీ అయిన బహుజన్ సమాజ్ పార్టీ అధినాయకురాలు, బహుజన్ సమాజ్ పార్టీ జాతీయ అధ్యక్షురాలు, ఉక్కు మహిళ, ఈ భారతదేశంలో ఉన్నటువంటి బహుజన వర్గాలకు బహుజన ఆత్మగౌరవ పోరు పతాకం బెహన్ కుమారి మాయావతి గారి ఆశీస్సులతో ఈరోజు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి రాష్ట్ర అధ్యక్షులుగా బెహన్ కుమారి మాయావతి గారు నన్ను నియమించడం జరిగింది. అదేవిధంగా గౌరవ నేషనల్ కోఆర్డినేటర్ ఆకాష్ ఆనంద్ గారికి, అదేవిధంగా ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ఇన్ఛార్జి మరియు రాజ్యసభ సభ్యులు రామ్జీ గౌతమ్ గారికి, వాళ్ళందరికీ కూడా నేను ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలియజేస్తా ఉన్నా. ఈరోజు బహుజన్ సమాజ్ పార్టీ ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర అధ్యక్షులుగా నియమితులైన తర్వాత ఈరోజు మదనపల్లికి విచ్చేస్తే, ఈరోజు మదనపల్లిలో ఉన్నటువంటి బహుజన్ సమాజ్ పార్టీ మదనపల్లి నాయకత్వం, అన్నమయ్య జిల్లా నాయకత్వం, అదేవిధంగా మదనపల్లి ఉన్నటువంటి ప్రజలందరూ ఈ రోజు నాకు పలికినటువంటి ఈ సాదర స్వాగతాన్ని నేను ఎప్పుడు కూడా జీవితంలో మరవలేను. అదేవిధంగా ఈ రోజు ఏదైతే డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్, మహాత్మా జ్యోతిబా పూలే, మన్యశ్రీ కాంశీరాముల సిద్ధాంతంతో ఉన్నటువంటి ఈ బహుజన్ సమాజ్ పార్టీ కోసం నేను అహర్నిశలు నా చివరి శ్వాస వరకు పనిచేస్తానని చెప్పి కూడా ఈ సందర్భంగా నేను మీ అందరి ముందర తెలియజేస్తా ఉన్నా. ఈ రోజు నాకు సాదర స్వాగతం పలికి వాళ్ళ గుండెల్లో నింపుకుని బహుజన్ సమాజ్ పార్టీని నన్ను ఈ రోజు ఆదరించినటువంటి మీ అందరికి కూడా, మదనపల్లి పట్టణ ప్రజలకు, బహుజన్ సమాజ్ పార్టీ నాయకత్వానికి అందరికీ కూడా పేరు పేరున ఉద్యమావదనాలు తెలియజేసుకుంటూ, ఈ కార్యక్రమానికి సహకరించిన ప్రతి ఒక్కరికి కూడా ఉద్యమ జైభీములు తెలియజేసుకుంటూ, బహుజన్ సమాజ్ పార్టీని భవిష్యత్తులో ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో మరింత ముందుకు తీసుకుని పోయేదానికి నా శక్తి వంచన లేకుండా కృషి చేస్తానని చెప్పి నేను సవినీయంగా కోరుకుంటూ, జై భీమ్, జై భారత్, జై బీఎస్పీ. మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి. లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి. ఆ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.